హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి? స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, కొంచెం హడావిడి ఉంటుంది. అందుకనే నేను ఫస్ట్ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకున్న రొటీన్ మీకు చూపించాను ప్రీవియస్ వీడియోలో. అవన్నీ ఇంకా కొంచెం ఫిల్ చేయాల్సింది ఉంది. కంటెంట్స్ అన్నీ అలాగే బయటే పెట్టుంచాను అనమాట. సో అవన్నీ కూడా ఫిల్ చేసుకుందామని చెప్పేసి కొంచెం గజిబిజిగా ఉంటే సర్దుకుంటున్నాను. ప్లస్ ఒక 2 days నుంచి కొంచెం నేను బిజీ వర్క్స్ వల్ల ఇంట్లో వీడియో అనేది చేయలేకపోయాను. ఆ 2 daysలో నేను కవర్ చేసిన కొన్ని రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ, అలాగే మా పిల్లలకి లంచ్ టైంలో నేను లంచ్ బాక్స్ ఎలాగా ప్యాక్ చేస్తాననేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవాళ నేను ఫస్ట్ అయితే చేసేది ఇది బచ్చల కూర పప్పు అండి. బచ్చలాకు ఉంటే తీసుకొచ్చారు. సో అవి ఆకులు, కాడలుకున్న ఆకులన్నీ తుంపేసేసి చక్కగా క్లీన్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇందాక చూసింది కూడా గోంగూర, అది తర్వాత చట్నీ చేయొచ్చు అని చెప్పేసి ఉంచాను. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో మీకు గోంగూర పచ్చడి రెడ్ చిల్లీస్తో, పచ్చిమిర్చితో రెండింటితో చేసినవి అప్లోడ్ చేశానని, అందుకే గోంగూర చట్నీ ఎందుకని చెప్పి కవర్ చేయలేదు. సో ఈ ఆకు మంచిగా ఇట్లా కట్ చేసుకుంటే ఇది చాలా ఒంటికి చలవ చేస్తుంది అంటారు. ప్లస్ మనకి జిగురుగా ఉంటుందండి ఈ ఆకు, ఎక్కువ అవసరం ఉండదు మిగతా ఆకుల్లాగా. ఫస్ట్ పప్పు కడిగేసేసి నేను అందులో కొంచెం పసుపు, కారము, కొద్దిగా ఈ ఆకు వేసిన తర్వాత పైన కొంచెం చింతపండు వేసుకున్నాను. ఒక్క టమాటో కొంచెం టేస్ట్కి, మనం చింతపండు పులుపుకి యాడ్ చేసినా కూడా కొంచెం టమాటా యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను ఒక టమాటో కూడా యాడ్ చేసి వేసుకొని, దానిపైన కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే విజిల్స్ వచ్చేస్తాయి. ప్రస్తుతానికైతే కౌంటర్ దగ్గర ఈ విధంగా పెట్టానండి, ఇంకా ఆర్గనైజ్ చేయలేదు. సో ఈ పప్పు అనేది విజిల్స్ వచ్చే లోపల నేను ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను, వెల్లుల్లిపాయ దంచి ఉంచుకున్నాను, ఎండుమిర్చి, కరివేపాకు కడిగి అన్ని తాలింపు కావాల్సినవి సిద్ధంగా ఉంచుకున్నాను. పప్పు అయితే ఉడికేసింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. పొద్దున నేను చపాతీ చేసినప్పుడు ఎక్స్ట్రాగా తీసుకున్న ఆయిల్ అండి అది. ఇక మళ్ళీ బౌల్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు కదా, అందుకే దాంట్లో మిగిలిన ఆయిల్ అనేది వేసేసాను. చిన్న బండి బాగుంది కదండి, నాకు తాలింపుకి చాలా ఇష్టం. నేను ఇది యూజ్ చేస్తాను. కొంచెం ఆవాలు, జీలకర్ర. నేను వేసే తాలింపులో శనగపప్పు, మినపప్పు వేయనండి, ఎందుకంటే ఆ పప్పులు వేస్తే ఏం చేస్తానంటే మా పిల్లలు అన్నం కూరలో కానీ పప్పులో కానీ వచ్చినప్పుడు తీసేస్తూ ఉంటారు. అందుకని నేను కొంచెం ఆ రెండు అవాయిడ్ చేస్తాను. మామూలుగా అయితే మనం తాలింపులో శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా, అదే చాయపప్పు కూడా వేసుకుంటారు. తర్వాత నేను ఇందాక ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసింది పప్పులో వేసుకుని, మిగిలిన సగము ఇప్పుడు కట్ చేసి తాలింపులో వేసుకుంటాను. చక్క ఉల్లిపాయలు మనకి దోరగా ఎర్రగా వచ్చే వరకు ఉంచుకున్న తర్వాత దగ్గరకు వస్తున్నాయి అనుకున్నప్పుడు కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసేసి యాడ్ చేసేసుకుంటే ఫ్లేవర్ తాలింపుకి చాలా బాగుంటుంది మనం పప్పులో యాడ్ చేసిన తర్వాత. చివరిగా నేను కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో దించేసే ముందు. మీరందరూ ఎలా చేస్తారు? నేనైతే పప్పు ఇలా చేస్తానండి. నాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ప్లస్ సింపుల్గా కూడా అనిపిస్తుంది. మనకి ఎక్కువ టైం టేకింగ్ అనిపించదు. పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని నేను పప్పు గుత్తితో చక్కగా మెదిపేసుకుంటున్నాను. తర్వాత మనం క్వాంటిటీ ఎంతైతే ఉంది చూసుకొని దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని తాలింపులో కలిపేసుకుంటే పప్పు అయిపోతుంది. ఎక్కువగా నేను లంచ్ బాక్స్ రెసిపీస్ డిఫరెంట్ ట్రై చేసినా కూడా మ్యాక్సిమం మనం ఇంట్లో కుక్ చేసుకునే కర్రీస్, దాల్ ఇవి పెట్టడానికి ట్రై చేస్తాను. 1 or 2 times మాత్రం కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ పెడతాను. అంటే కొద్దిగా వేరేవి చేసినప్పుడు రెగ్యులర్గా వాళ్ళు వాటికి అడిక్ట్ అయితే ఇక అవే కావాలి అంటారు. మళ్ళీ మిగతా వెజిటేబుల్స్ అనేవి మనం వాళ్ళకి లంచ్లో కవర్ చేయలేము అనే ఉద్దేశంతో నేను డైలీ ఉన్న వెజిటేబుల్స్ తోటి మ్యాక్సిమం ఐటమ్స్ చేసి పెడుతూ ఉంటాను. చూడండి, ఎమ్మీ పప్పు అయితే రెడీ. నాకు ఇది గ్రీన్ వెజిటేబుల్స్తో చేసుకునే పప్పు ఏదైనా కూడా చాలా ఇష్టము, చాలా టేస్ట్ బాగుంటుంది. సో బిఫోర్ డే అయితే అది అయిపోయిందండి. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇక నేను కొంచెం ఆలు ఉన్నాయి, కొంచెం టమాటో ఉన్నాయి, ఇంకా వేరే వెజిటేబుల్స్ తెప్పించడం ఎందుకు, ఆ రెండు కలిపేసి కూర వండేసేస్తే అవి క్లీన్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను ఆ కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ కదా, కొంచెం చపాతీకి యూస్ చేసుకోవచ్చు, అన్నంలోకి వాళ్ళకి పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ కర్రీ చేసేసాను. ఆల్మోస్ట్ వస్తుంది. ఆలు కర్రీ కూడా ఒక 1 or 2 వీడియోస్లో ఉన్నట్టుందండి నేను చేసిన దాంట్లో. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలో ఏంటంటే ఒక పక్కన కూర చేసుకుంటూ ఇంకో పక్కన చపాతీ చేస్తున్నాను. నేను ఈ చాపింగ్ బోర్డ్ అయితే వెజిటేబుల్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తాను. అదర్ సైడ్ మనం కట్ చేసేది కాకుండా కింద డౌన్ సైడ్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసి ఈ విధంగా రోటీ చేయడానికి యూజ్ చేస్తాను.
కట్ చేసే దగ్గర అంటే అది గీతలు గీతలుగా ఉండి మళ్ళీ మనకి అంత నీట్గా రాదని చెప్పి అదర్ సైడ్ యూస్ చేస్తాను అనమాట. ఫస్ట్ పీట కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ఇది కొన్న తర్వాత ఇది చక్కగా స్టిఫ్గా గట్టిగా బాగుందండి. సో చపాతీలు చేసుకోవడానికి కూడా నాకు కన్వీనియంట్గా లెంత్ సరిపోయిందనమాట. సో ఐ డెంట్ బై దట్. ఒక పక్క కూర చూసుకోవాలి, ఒక పక్క చపాతీలు టిఫిన్కి చేసేసేయాలి. మీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చెప్పాలి అనిపిస్తే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. మొత్తానికైతే చేస్తూ ఉన్నాము, అవుతూ ఉన్నాయి. ఆయిల్ ఎక్కువ ఎక్కువ అంటున్నారండి కొంతమంది. నేను చపాతీలో వేసిన ఆయిల్ చూసి అది నేను స్పూన్ నిండా వేయనండి. ఆ స్పూన్ ముంచి తీసిన తర్వాత దానికి ఎంతైతే డ్రాప్స్ అంటుకొని ఉంటాయో అది మాత్రమే చుట్టూరా వేసి ఈ దోశ అట్లకాడతోటి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేస్తానన్నమాట. అంటే మీకు దూరానికి నేను చాలా ఆయిల్ స్పూన్ పోసేసినట్టు అనిపిస్తుందేమో, యూజింగ్ సో మచ్ ఆఫ్ ఆయిల్ అని చాలా కామెంట్స్ వచ్చాయి నాకు ఇంతకుముందు చపాతీ వీడియోకి. నేను జస్ట్ ఆ స్పూన్ డిప్ చేసి ఆ డిప్ చేయంగా తీసిన వచ్చిన ఆయిల్ని మాత్రమే వేస్తానన్నమాట. అంత ఎక్కువ ఆయిల్ అయితే నేను యూజ్ చేయను. హార్డ్లీ నేను మంత్లీ 2 లీటర్స్ ఆర్ 3 లీటర్స్, అంటే ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ చేయను కాబట్టి నాకు అంతతోనే సరిపెట్టేస్తాను. కొంచెం కర్రీస్లో కానీ ఎక్కడైనా ఆయిల్ వేయాల్సి వచ్చిన చోట కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం టేస్ట్కి సరిపడంత యూజ్ చేస్తాను. కానీ కొంచెం లెస్ ఆయిల్ యూజ్ చేస్తేనే మనకి ఆరోగ్యానికి మంచిది. కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది కూడా మన ఫుడ్లో ఉండాలి కాబట్టి నేను ముఖ్యమైన వాటికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు? మీరందరికి కూడా స్కూల్ రొటీన్ స్టార్ట్ అయి ఉంటుంది కదండి. ఏదో స్కూల్ రొటీన్ స్టార్ట్ అయింది అమ్మయ్య అనుకుంటే మళ్ళీ బాగా ఎండలుగా ఉండడం వల్ల గవర్నమెంట్ మళ్ళీ డిక్లేర్ చేసిందండి 3 days హాలిడేస్. సో మా పిల్లలు మళ్ళీ అనదర్ 3 more days ఇంట్లోనే ఉంటారు. మనకి వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ కొన్ని పనులు మనం ఆర్గనైజ్డ్గా చేయాలనుకునేవి వాళ్ళు ఉంటే వాళ్ళతో కేర్ తీసుకుంటూ సైమల్టేనియస్గా చేయడానికి ఒక్కొక్కసారి అవ్వదు. అందులో మా బాబు అయితే చాలా నాటి. సో మిగతా పిల్లలు ఏమో అల్లరి చేయని వాళ్ళ పేరెంట్స్కి అయితే కుదురుతుందేమో, కానీ తను చాలా అల్లరి. తను 24/7 అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో నాకు మైండ్ స్టేబుల్గా అనిపించదు ఒక వర్క్ మీద డిపెండ్ అయ్యి కంటిన్యూ చేయడానికి. సో తను కీప్ ఆన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఏం చేస్తున్నారో చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఏదైనా మెయిన్ వర్క్ చేయాలంటే అవాయిడ్ చేసేస్తాను నేను. కొద్ది స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండరు కాబట్టి నిదానంగా చేసుకుంటాను ఏ హడావిడి లేకుండా. ఇంకేంటండి, నా వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు తప్పకుండా తెలియచేయండి. బికాస్ మాకు తెలియదు కదా, మీరు చూస్తూ ఉంటారు. సో వేరెవర్ వీ నీడ్ టు ఇంప్రూవ్, అట్లీస్ట్ నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో ఆ పాయింట్స్ నాకు కొంచెం మీరు చెప్తే ఓకే ఇలా చేస్తున్నాను అని నాకు అర్థమైతే నేను అట్లీస్ట్ సరి చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇది బన్ మా వాడు బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాడండి. పని అంతా చేసి నాకు చాలా ఆకలిగా అనిపిస్తుంది. సో వాళ్ళకి బాక్స్ సర్దేస్తూ సైమల్టేనియస్గా నేను దాన్ని తినేస్తున్నాను. చాలా బాగుంది, స్వీట్ బన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. క్యారియర్స్ అనేవి చాలామంది నేను చూసిన వరకు ఆల్మోస్ట్ స్టీల్ యూస్ ప్లాస్టిక్ యూస్ చేస్తున్నారు. ప్లస్ వేడి ఫుడ్ కూడా అందులో డైరెక్ట్గా పెట్టేసేయడం నేను చూశాను. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ అనేది ఆ హీట్కి ఉన్న ఫుడ్తో రియాక్ట్ అయ్యి దాంట్లో ఉన్న సబ్స్టాన్సెస్ ఏవైతే యాడ్ చేసి తయారు చేశారో అవి రిలీజ్ అయ్యి అది ఫుడ్లో కలిసిపోయి మన బాడీలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మనం కంప్లీట్గా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయలేము, బట్ ఫుడ్ మనం వేడివేడిగా క్యారీ చేసే కొంచెం తడి అంటే అట్లా లిక్విడ్ బేస్డ్ ఉన్న వాటిని ఏం చేయొచ్చు అంటే మనము ఆల్మోస్ట్ స్టీల్ అనే ప్రిఫర్ చేయాలి, లేదంటే లోపల స్టీల్ కంటైనర్ ఉండి పైన టప్పర్ వేర్ కవరింగ్ అంటే ప్లాస్టిక్ డబ్బాలు లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివన్నా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. వాటితో వచ్చే ఇబ్బంది ఏంటంటే గిన్నె చిన్నగా ఉంటుంది, లోపల డబ్బా పెద్దగా ఉంటుంది. సో మినిమం సైజ్ తీసుకుంటే చాలా పెద్ద లావుగా ఉంటుంది. సో అంతది క్యారీ చేయలేక అందరూ చిన్ననే కొనుక్కుంటూ ఉంటారు. బెటర్ మనం ఇలాంటి బాక్సెస్ నేను మా పిల్లలకైతే వీటిలోనే పెట్టిస్తూ ఉంటాను. మనకి మహా అయితే కొంచెం అవి సైడ్స్ ఎప్పుడైనా స్క్రూలు అవి లూజ్ అయినా మనం ఫిట్టింగ్ చేయించేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2-3 years ఈజీగా యూస్ చేయొచ్చు. 3 containers ఉన్నాయి తీసుకుంటే ఒక దాంట్లో కర్డ్ రైస్ కర్రీ ఒక దాంట్లో పెట్టి ఏమైనా చిన్న స్నాక్స్ ఆమ్లెట్ ఏదైనా కింద దాంట్లో వేసామనుకోండి, పెద్ద పిల్లలకి తినగలిగిన వాళ్ళకి, లేదంటే చట్నీయో బాగుంటుంది. మా అబ్బాయి అంత తీసుకొని అట్లా తిన్నాడు కాబట్టి నేను మిక్స్ చేసేస్తాను కదా, వాడికి 2 containers ఉన్నది తీసుకున్నాను. పాపకైతే 3 containers తీసుకున్నాను. బాస్కెట్స్ కూడా వాళ్ళిద్దరివి కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్కర్ తోటి దాని మీద పేరు రాసేస్తాను, వాళ్ళది పేరు క్లాసు రాసి పెట్టాను అనమాట.
ఈవెన్ లాస్ట్ టైం మేము ఓన్గా తీసుకెళ్ళేవాళ్ళం కాబట్టి స్కూల్ పేరు రాయలేదు. ఇప్పుడు ఆటో కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పేరుతో పాటు జస్ట్ స్కూల్ నేమ్ కూడా మెన్షన్ చేసేస్తే మార్కర్ తోటి, పర్మనెంట్ మార్కర్తో బాస్కెట్స్ ఎక్కడైనా కలిసినా కూడా ఎవరిది అనేది ఆటోలో ఇబ్బంది లేకుండా ఉంటుందని అట్లా రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ కూడా కలిపేస్తానండి నేను. మజ్జిగ ఎందుకు చేశాను అంటే పెరుగు కలిపామంటే గట్టిగా అయిపోతుంది అన్నం వాళ్ళు తినేసరికి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అలానే తినేస్తారు కానీ నీళ్లు కలుపుకోరు. సో నేను కొంచెం లైట్గా థిక్గా మజ్జిగలా చేసేసి వేస్తాను. అది మీడియంగా మనకి కర్డ్ ఎలా కన్సిస్టెన్సీ వస్తుందో అలా ఉంటుందన్నమాట వాళ్ళు తినే టైంకి. సో నో ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. ఇవి నేను వాళ్ళ క్యారియర్ ప్యాక్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు. ఇంకొకటి, మనం ఇలాంటి బాక్సెస్ ఏంటంటే అంచులు లోపల ఉంటాయండి. కడిగేటప్పుడు కూడా చూసుకొని ఆ పెరుగన్నము, కూరన్నము మిగిలిపోయి ఉంటాయి, వాటిని కూడా చూసి కడుక్కోవాలన్నమాట. సో మీరందరూ ఎలా చేస్తారో కూడా నాకు తెలియచేయండి. నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.